బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? రాయప్పండి. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, బాగానే పింఛన్ ఇస్తున్నారు. ప్రభుత్వం బాగానే పర్లేదు. హామీలు వచ్చిన ప్రకారంగా పెన్షన్ 4000 చేసి పంచుతా ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కొన్ని చోట్ల పంచుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి పంచుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పర్లేదు, చూడండి, 4000 ఇస్తున్నారంటే పర్లేదు. ముఖ్యమంత్రి గారు మంచిగారే. చంద్రబాబు నాయుడు అందరికీ ఉచిత ఇసుక పెట్టారు, ఉచిత ఇసుక ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఉచిత ఇసుక ఇస్తానే ఉంటే ఎనమల డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అదైతే నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పనులు చేస్తే ఆంధ్ర రాష్ట్రం మంచిదంటారు? అది ఆయన ఇష్టం అండి. బాబాయ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం తెచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బాగానే చూడొచ్చు. ఇప్పుడు మద్యపానం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో తగ్గిస్తారా ఇంకా పెంచుతారా అనుకుంటారు? తగ్గిస్తారనుకుంటున్నాను. పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి. ఏ ఉన్నాయి కదా, ఏంటి ఏ కూరగాయలు కూడా రేట్లు, పెట్రోల్ ధరలు, ఇది మధ్యాహ్నం ఏంటిది మా మందు అది కూడా తగ్గించాలి. తగ్గితే సరిపోతుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అన్నా క్యాంటీన్. ఇప్పుడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేశారు. మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పర్వాలేదు, చూడవచ్చు, బాగానే చూడవచ్చు. 5 రూపాయలు అంటే పర్వాలేదు. మరి ఇంక ఏంటంటే అంతా బాగానే ఉండదు, పర్వాలేదు. అన్నం ప్రతి పేదవాడికి అన్నం 5 రూపాయలు అంటే పర్వాలేదు, బాగానే తింటారు. ఆయన పేరు చెప్పుకుంటారు అంతే. పేరు? నమస్తే అండి, సతీష్ రాజు నా పేరు. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే పర్టికులర్గా ఎవరికి చెప్పక్కర్లేదండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ చూస్తున్నారు, డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది కూడా తెలుసు. ఎందుకంటే ఉదాహరణ తీసుకోవాలంటే హైదరాబాద్నే మనం ఏ విధంగా డెవలప్ చేశారో తెలుసు మనకి. ఇప్పుడు కూడా మన రాజధాని, కొత్త రాజధాని అనేది ఏ విధంగా డెవలప్ చేస్తారనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ 2 నెలలు కూడా అవ్వకుండానే మనకి అసలు ఏంటనేది కూడా మనకి ఆల్రెడీ విజన్ కనిపిస్తుంది. అది కూడా ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి పింఛన్ ఇవ్వడం అనేది మనం ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. ఇది ఈ విధంగా ఏంటంటే మా మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎలా ఉంటుంది. అన్నగారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్రం దగ్గర తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విజయంగా చూడొచ్చు మనం. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడే ఇలా ఉందంటే భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఏంటంటే అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఆ పనులన్నీ కూడా రాజధాని ఎలా జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు. చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశారు దాన్ని వర్కింగ్ అనేది. ఈరోజు కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా అన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మనకి పెట్టుబడులు ఎలా ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి రిజల్ట్ అయితే. అన్నగారు, మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారి మీద అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి అక్రమంగా అరెస్టులు చేశారు గత ప్రభుత్వంలో. వారందరి మీద కేసులను ఎత్తేస్తాం, మీరు అందరూ ధైర్యంగా ఉండండి, పార్టీ కోసం కష్టపడండి, ప్రజా సమస్యలు పెట్టి పోరాడని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇలా అక్రమ దౌర్జన్యం చేసిన వారిపై ఏం మాట్లాడుకుంటారు? అక్రమ దౌర్జన్యాలంటే అందరికీ తెలుసు, ఇంతకుముందు ఎలా ఎటువంటివి అనేది జరిగినాయి అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగినా సరే ఏదో సరే ఇంక కామన్ కదా ఇటువంటి అని వదిలేస్తూ ఉండేవారు. ఈసారి ఏంటంటే కంపల్సరీ అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు అనే ఆలోచనలో అందరూ ఉన్నారు. అటువంటివి కూడా ఏంటంటే జరుగుతూనే ఉంటాయండి కంపల్సరీ దీని గురించి. అనగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొస్తా, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రతలు కరువైపోయినాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని గురించి అయితే ఆయన దేన్ని ప్రూఫ్ చూపించలేకపోతున్నాడు కదండి. ఇప్పుడు జరిగినాయి అంటున్నారు దౌర్జన్యాలు, ఎక్కడ జరిగినాయి? దౌర్జన్యం అనేది ఎక్కడ జరిగింది? దానికి ప్రూఫ్ ఉండాలి కదా. పలానా చోట జరిగిందంటే ఒక్క దాని గురించి కూడా ప్రూఫ్ ఆయన చూపించలేకపోతున్నాడు.
ఏమన్నా ప్రూఫ్ చూపించే కదా దాని గురించి మాట్లాడటానికి. అసెంబ్లీకి రమ్మంటే రాలేకపోతా ఉన్నాడు, ఎందుకంటారు అసలు? ఏం వస్తాడండి ఆయన, రావడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇప్పుడే నాకు సపరేట్గా నాకు ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాడు ప్రత్యేకంగా. ఎలా ఇస్తారు? ఇప్పుడు కేవలం ఇప్పుడు అలా చెల్లెలు ఆవిడే చెబుతున్నారు షర్మిల గారు, మీరు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి, బయట నుంచి మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది, అసెంబ్లీకి వెళ్ళండి అని. దానికి కూడా ఆయన రాలేకపోతున్నాడు కదా. దానికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ఈ విధంగా జరిగింది, ఇది జరిగింది, ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, పలానా వాళ్ళకి ఇలా జరిగింది, ఇబ్బంది పెట్టారని ఏమైనా చూపిస్తే దాన్ని ఏమైనా చేయగలుగుతారు. ఏమీ లేకుండా ఏం చేస్తారని? ఎవరు ఏం చేయలేరు కదా, ప్రూఫ్స్ అనేది ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఉచిత ఇసుక ఇచ్చారు. అయితే కొంతమంది ఉచిత ఇసుక ఇస్తేనే వెనకమాల డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా? లేదండి, అసలు అటువంటిది అయితే ఏం జరగట్లేదు. ఇప్పుడు దానివల్ల ఎంతోమంది డెవలప్ అవుతున్నారండి. చాలామంది అసలు వర్క్ లేక చాలామంది ఇప్పుడు దానికి సంబంధించి ఇసుక, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఎన్నో ఆగిపోయినాయి, అవన్నీ కూడా ఫ్రీ అయిపోయి ఇప్పుడు ఎవరు ఖాళీగా ఉండలేదండి. ఎవరికి కావాల్సిన పనులు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటున్నారు. అంతలా ఉంది. ఈ అమౌంట్ తీసుకోవడం అటువంటిది అయితే ఏమి లేదు. దేనికైతే ట్రాన్స్పోర్ట్కి అవుతుంది దానికి బట్టి ఛార్జ్ చేసి తీసుకుంటున్నారు, అంతవరకు అయితే వెళ్తుంది. వేరేదైతే ఏం లేదు ప్రస్తుతానికండి. అనగారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? జగన్ గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఏం చేద్దాం, అసలు అందరికీ తెలిసిన విషయం అది. ఈ 60 రోజులు కూడా కాకుండా ఉన్న ఈ పరిపాలనే బాగుందండి. దాని గురించి ప్రత్యేకంగా అయితే నేనేం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుస్తుంది దాని గురించి ఎలా ఉందనేది. ఇదే బాగుందండి. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ చింతమనేని ప్రభాకర్ గారికి మీ అభిప్రాయం ఏంటండి? టైగర్ అండి ఆయన గురించి అయితే ఏమీ చెప్పక్కర్లేదు అసలు. ఎందుకంటే వేరే ఎవరైనా అయితే సరే ఏదైనా సమస్య ఉంది మాకు, ఈ సమస్య గురించి సార్ మాకు దీంతో ఇబ్బంది పడుతున్నాం, మేము చేసి పెట్టనంటే ఎవరన్నా పిలిచి సరే రాసుకోండి సమస్య గురించి, తర్వాత దాని గురించి మనం మాట్లాడదామంటారు. అలా ఉండదండి ప్రభాకర్ గారితో. ఎలా ఉంటుందంటే ఏదైనా సరే స్పాట్లో ఉంటుంది ఇమీడియట్గా. ఎవరు సార్ మాకు మా ఏరియాలో పవర్ లేదండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరున్నారు రండి, ఇమీడియట్గా దాని గురించి చర్య తీసుకుంటారు. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, అలాగే దేని గురించి అయినా సరే ఇమీడియట్గా అయిపోతుందండి. హెల్త్ గురించి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచి డాక్టర్ గారికి ఫోన్ చేస్తారు, ఫలానా వాళ్ళు ఏంటి ప్రాబ్లం ఏంటి వీళ్ళకి, ఇమీడియట్గా చేసి పెట్టండి వాళ్ళకి అంటారు. ఆ విధంగా ఏదైనా సరే చిన్న విషయం కానీ పెద్ద విషయంగా ఏదైనా ఇమీడియట్గా అయిపోతుందండి. అక్కడ పింఛన్ రావట్లేదు అంటే అది కూడా అంతే. ఏ కారణం చేత పింఛన్ రావట్లేదు మీకు ఏంటి అనే దాని గురించి మాట్లాడి ఇమీడియట్గా చేసేస్తారు, అక్కడే అయిపోతూ ఉంటాయి ఆ పనులన్నీ. వేరే ఎవరైనా అయితే సరే దీన్ని రాస్తామంటే రాసి నేను నెక్స్ట్ దాంట్లో నేను పెడతాను చేస్తాను అంటారు. అలా ఉండదండి, అంతా ఫాస్ట్గా ఉంటుంది. అన్నగారు ఏదైనా సరే ఎవరు వెళ్ళినా సరే పేద ధనిక అని కాకుండా చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ పని అక్కడికక్కడే అయిపోతుంది, దీంట్లో ఎటువంటి నిష్పక్షపాతం ఉండదు, ఖచ్చితంగా అయిపోద్ది అని చెప్పి ప్రజల యొక్క ఒపీనియన్. అది ఎంతవరకు నిజం అంటారు? 100% కరెక్ట్ అండి. అది ఏ పనైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే అవ్వదు అనేది ఉండదండి. అది దాంతోపాటు వీళ్ళు నాకు ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే ఏరియా నుంచి వచ్చారు అని కూడా ఆలోచించరండి ఆయన. సార్ మాకు ఇది ప్రాబ్లం అంటే కంపల్సరీ చేసి పెడతారండి. 100% అవుతుందండి అది.